బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే కేటీఆర్ పై అక్రమ కేసు నమోదు చేయడం జరిగిందన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. అన్ని సర్వేల్లో కూడా ముఖ్యమంత్రి ఫెయిల్, ప్రభుత్వం ఫెయిల్ అని తెలుస్తోందని విమర్శించారు. తెలంగాణ ప్రజల సంక్షేమం బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమైందన్నారు. ఎన్ని కేసులు పెట్టినా పోరాటం మాత్రం కొనసాగుతుందన్నారు. రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలు, అరెస్టులతోనే ప్రభుత్వం తప్పులను కప్పిపుచ్చుకోవాలనుకుంటుందన్నారు. విచారణ కొనసాగించడానికి హైకోర్టు తీర్పు వెల్లడించిందన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలుసు, అందరికి కూడా తెలుసు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కేటీఆర్ గారి పైన ఈ అక్రమ కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా రైతు బంధు విషయంలో వానకాలం రైతు బంధు ఎగ్గొట్టి యాసంగి పంటకు కూడా చెప్పిన 15,000 కాకుండా కేవలం 6,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతను ప్రభుత్వం ఎదుర్కొంటా ఉంది. ఏడాది పాలన తర్వాత అన్ని సర్వే రిపోర్టులలో కూడా ఈ ముఖ్యమంత్రి ఫెయిల్యూర్ సీఎం అని, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి ఈ రాష్ట్రంలో వచ్చిన అన్ని సర్వే రిపోర్టులు కూడా తెలియజేస్తా ఉన్నాయి. సో ఈ క్రమంలో మా అక్రమ కేసు పెట్టి ప్రజల యొక్క దృష్టిని మరల్చాలని ఒక డైవర్షన్ పాలిటిక్స్ కు రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలుసు, అందరికి కూడా తెలుసు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం డైవర్షన్ పాలిటిక్స్